ఒక 22 ఏళ్ళ అమ్మాయి లైఫ్ లో ఇంతగానో బాధపడడానికి రీజన్ ఎవరు? చిన్నప్పుడే పెళ్లి చేసిన అమ్మా నాన్నలదా, లేకపోతే జీవితాంతం తోడుంటా అని చెప్పి మాటిచ్చి మధ్యలోనే చనిపోయిన భర్తదా, లేకపోతే నువ్వు ఇంకా చిన్న పిల్లవే అమ్మా, వేరే పెళ్లి చేసుకో, నీకు పుట్టిన పిల్లని మేమే చూసుకుంటాం అని చెప్పి అమ్మాయిని తన కన్న బిడ్డకి దూరం చేసిన అత్తమామదా? స్టోరీలోకి వెళ్తే నాకు ఒక సిస్టర్ మెసేజ్ చేశారు. ఆమెకి ఇప్పుడు 22 సంవత్సరాలు అంట. ఆమెకి 4 ఏళ్ల పాప ఉన్నదంట. వాళ్ళ భర్త చనిపోయి 8 నెలలు అవుతుంది. భర్త చనిపోయిన బాధలో ఉంటే వాళ్ళ అమ్మా నాన్న అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లారంట. అత్తమామేమో నువ్వు ఇంకా చిన్నపిల్లవే అమ్మా, 22 ఏళ్ళే నీకు, ఎట్లాగో మా కొడుకు చనిపోయాడు కాబట్టి మా కొడుకు పుట్టిన బిడ్డని మేమే చూసుకుందాం, నీ లైఫ్ నువ్వు బతుకమ్మ లీడ్ చేయి, నువ్వు వేరే పెళ్లి చేసుకో, మరి నీకు అంత ఏం ఏజ్ అయిపోలేదని చెప్పి అన్నారంట. వాళ్ళ మాటలకు నమ్మిన అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోయారంట. అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నేమో ఈ అమ్మాయికి వేరే సంబంధం చూద్దామనే పనిలో ఉన్నారు. వాళ్ళ అత్తమామేమో వాళ్ళ కొడుకు గుర్తుగా ఆ పాపని చూసుకోవడంలో ఉండిపోయారు. కానీ ఈమెకు మాత్రం మనసులో ఏదో వెళ్తాంట. ఇప్పుడు నా భర్త చనిపోయినంత మాత్రాన నేను వేరే అబ్బాయితో రిలేషన్ స్టార్ట్ చేద్దామని కానీ నా జీవితం గడపాలని నాకు లేదు. నా ఆలోచన అంతా ఒకటే, నాకు పుట్టిన బిడ్డని నాకు దూరం చేయొద్దని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఎవ్వరు నా మాట వినట్లేదు. ఇప్పుడు నాకు దూరంగా తనని పెంచుతున్నారు. నా మనసులో మదిగే బాధ ఏంటంటే, అసలు తిన్నదా తినలేదా, ఉంటుందా ఎట్లుంది, కనీసం అమ్మ అనే పిలుపు మర్చిపోయిందా, నేను కనిపిస్తే అమ్మ అంటదా అనదా అనే బాధ ఎక్కువ ఉంది. సరే, నన్ను చేసుకునేవాడు నాకు ఆల్రెడీ పెళ్ళయిందని చెప్పినా యాక్సెప్ట్ చేసి చేసుకునే మనసు ఉన్నోడే కావచ్చు, కానీ నా బిడ్డను వదిలిపెట్టి నేను తనకు దూరంగా బతికేంత మనసు అయితే నాకు లేదు. నా కోరిక ఒకటే, నా పక్కన ఎవరో అబ్బాయి ఉండాలని, అబ్బాయితో నా లైఫ్ లీడ్ చేయాలని కాదు. నేను చదువుకున్నది 10th వరకే, కానీ ఈ ప్రపంచానికి దూరంగా మా అమ్మకి నాన్నకి మా అత్త మామకి వీళ్ళందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి నా బిడ్డను తీసుకెళ్ళి నేను చిన్న పని చేసుకునేనా నా బిడ్డని పెంచుకుంటూ నా బిడ్డ నోట్లో నుంచి వచ్చే అమ్మ అనే పిలుపు కోసం నా జీవితాంతం బతకాలని ఉంది. కానీ వీళ్ళెవ్వరూ నన్ను అర్థం చేసుకోవట్లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఏంది నా లైఫ్ అనే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినా అని చెప్పి మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ చూసేసరికి చాలా బాధ అనిపిస్తుంది.